నమస్కారం. మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో ఈశ్వరుణ్ణి స్మరించుకుందాం. శాస్త్రానుసారం సంపాదనను ఏ విధంగా ఖర్చు పెట్టాలి? అదేమిటండి, ఖర్చు పెట్టడమైనా కష్టమా? మన సంపాదన మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే హక్కు మనకి లేదా అని ఆధునికులు అడగవచ్చు. నిజమే, మన కష్టార్జితం, దాని మీద ఎవరికి హక్కు లేదు. నిజానికి ఎవరి కష్టార్జితాన్ని వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి సంపూర్ణమైనటువంటి హక్కు వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఒకరి కష్టార్జితాన్ని ఇంకొకరు అడగటానికి వీల్లేదు. భార్య సంపాదిస్తుంది అనుకోండి, నిర్దేశించి నువ్వు ఇలాగే చెయ్యాలి, ఈ మొత్తం నాకే కావాలి అని భర్త అడగటానికి వీల్లేదు. భర్త సంపాదిస్తున్నాడు కదా, మొత్తం నాకే ఇచ్చేయమని నువ్వేది ఖర్చు పెట్టడానికి వీల్లేదు అని భార్య అనడానికి లేదు. ఇదే విధంగా హక్కులు ఏ విధంగా ఉంటాయో కొన్ని బాధ్యతలు, అదేవిధంగా కొన్ని ధర్మాలు కూడా మనకి శాస్త్రం నిర్దేశిస్తోంది. భర్త కష్టపడి సంపాదిస్తూ ఉన్నాడు, కానీ కుటుంబ పోషణ అతని బాధ్యత కదా. భార్యని, పిల్లల్ని, తల్లిని, తండ్రిని, ఇంకా శాస్త్రానుసారం అయితే దిక్కులేని దగ్గరి బంధువులని, తోడబుట్టిన వాళ్ళని, ఇంతమందిని కూడా పోషించవలసినటువంటి బాధ్యత ఒక ఇంటి గృహ యజమానికి ఉంటుందిట. మరి ఉన్నప్పుడు ఇది నా సంపాదన, నా ఇష్టం, నేను ఎవరికి పెట్టను, నేను తాగుతాను, నేను తింటాను, నేను మాత్రమే అనుభవిస్తాను అనడానికి లేదు. ఆ బాధ్యతలు కూడా అతను నిర్వర్తించకపోతే అది దోషమే అవుతుంది, చట్టబద్ధంగా కూడా నేరం కూడా అవుతుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా సంపాదించేస్తూ ఉన్నారు, మగవాళ్ళ కంటే కొంతమంది ఎక్కువ సంపాదిస్తున్నారు కూడా. సంపాదించినప్పుడు ఇదంతా కూడా నా సంపాదనే, నీకే హక్కు లేదు, ఇంట్లో ఇల్లాలు గృహిణిగా ఉంటే భర్త ఏ విధంగా పోషిస్తాడో నువ్వు కూడా నన్ను ఆ విధంగానే పోషించాలి, నా డబ్బు మాత్రం నువ్వు అడగటానికి వీలు లేదు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ రోజుల్లో కనపడుతూ ఉన్నారు. కాకపోతే ఏమిటి, ఇక్కడ నేను వేరు నువ్వు వేరు అని వేరు చేసుకొని కుటుంబాల్లో ఎవరికి వాళ్ళు ఆర్థిక స్వతంత్రానికి హక్కులు అని ఇక్కడ స్వార్థాన్ని పెంచుకొని ఈగోని పెంచుకోవడం మనకి కనపడుతూ ఉంటుంది. భర్తకి ఏ విధంగా బాధ్యతలు ఉంటాయో భార్యకి కూడా కుటుంబం పట్ల అలాంటి బాధ్యతలు ఉంటాయి, అవి కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ బాధ్యతలు మాత్రమే కాకుండా, అంటే కనీసంగా తప్పనిసరిగా ప్రతి వాళ్ళు చేయవలసినది కష్టార్జితం తనదే అయినా దానిలో అనుభవించవలసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు బాధ్యులు, వాళ్ళకి పెట్టడం తన బాధ్యత అనేటువంటిది కూడా ఆ వ్యక్తులు తెలుసుకోవాలి. ఆ విధంగా మాత్రమే ఖర్చు పెట్టాలి. అలా చేయకపోతే నేరం అవుతుంది, అంటే చట్ట ప్రకారం కూడా అది నేరం అవుతుంది. ఈ విషయాలే కాకుండా సామాజికంగా చూసినా, చట్టపరంగా చూసినా ఎవరి సంపాదన వాళ్ళకి హక్కు ఉన్నప్పటికీ మిగతా వాళ్ళకి కూడా పెట్టవలసినటువంటి బాధ్యత ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా శాస్త్రానుసారంగా మన సంపాదనని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేటువంటి నిర్దేశించిన విషయాలు మనకి శివ మహాపురాణంలో కనిపిస్తూ ఉన్నాయి.
అయితే ఏ విధంగా ఖర్చు పెట్టాలి? ఎవరైనా తన కష్టార్జితం, ఇక్కడ కష్టార్జితం మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తులని కానీ అక్రమ సంపాదన అని కానీ ఇక్కడ మనకి కనిపించటం లేదు. కష్టార్జితం మాత్రమే. కష్టార్జితమైనటువంటి సంపాదనని 3 భాగాలు చేయాలిట. ఒకటి వృద్ధి, భోగము, అనుభవం అనేటువంటి మూడింటికి దీన్ని ఖర్చు పెట్టాలి అంటారు. అయితే ఎప్పుడైనా కూడా మనము అనుభవించవలసినటువంటిది ఏ విధంగా ఒక భాగం నిత్య నైమిత్తిక కర్మలకి చేయాలిట. అంటే నిత్యం చేయవలసినటువంటిది ఏంటిది? నిత్యం మనకి ఇల్లు గడవాలి, ఇంట్లో పిల్లలు, భార్య పిల్లలు, తల్లిదండ్రుల పోషణ చేయాలి, ఇంట్లో పని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, సరుకులు తేవాలి, ఇంట్లో మందులు కావాలి, వస్త్రాలు కావాలి, ఫీజులు కట్టాలి. ఇలాంటివన్నీ కూడా నిత్యం ఇంట్లో అవసరమైనటువంటివి ఉన్నాయి. అదేం చేయాలిట? మన సంపాదనలో 3వ భాగంలో మాత్రమే చేయాలిట. అంటే మనం ఎంత పొదుపు చేసుకోవాలి? ఒక 30,000 జీతం ఉందంటే 10,000 మాత్రమే ఇంటి ఖర్చులకి మనం పెట్టగలిగేటువంటి హక్కు మనకి ఉంది శాస్త్రానుసారం. మిగతా 10,000 ఏం చేయాలిట? వృద్ధి కోసం దాన్ని ఉపయోగించాలిట. ఈ రోజుల్లో వచ్చినట్టు ప్లాన్ చేసుకోవడం, ఇంకొంచెం లోన్లు చేయడం, ఇంకేదో చేయడం, బోల్తా పడడం అలాంటివి కనపడుతూ ఉంటాయి. వచ్చింది అంటే ఆ నెల మళ్ళీ నెల వచ్చేసరికి ₹1,00,000 వచ్చినా, 2,00,000 వచ్చినా మళ్ళీ ఫస్ట్ వచ్చేసరికి ఎప్పుడు ఫస్ట్ వస్తుందా, నాకు ఎప్పుడు జీతం వస్తుందా అని ఎదురు చూసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివేకులైనటువంటి వాళ్ళు చాలామంది ప్లాన్లు చేస్తున్నారు, లేదని కూడా అనడానికి లేదు. అయితే ఇక్కడ ఏ విధంగా చెయ్యాలి అని శాస్త్రం చెప్తోందో దాని ప్రకారం మనం చెయ్యాలి. అయితే ఒక వంతు మనం అనుభవించడానికి పెట్టుకోవాలి. మరొక వంతు అంటే ఇప్పుడు 3 పాళ్ళు చేసాం కదా, 3 పాళ్ళలో ఒక పాలు మాత్రం మనం అనుభవించడానికి పెట్టుకోవాలి. మరొక పాలని వృద్ధి చెయ్యాలిట. వృద్ధి ఎందుకోసం చేయాలి? వృద్ధాప్యంలో మనకెవరు పెట్టేవాళ్ళు ఉండకపోవచ్చు. ఈ రోజుల్లాగా పూర్వకాలం పెన్షన్స్ ఉండేవి కాదు కదా. మనకి వృద్ధాప్యంలో ఎవరైనా పెట్టాలి. నిలవడానికి, ఉండడానికి ఒక నీడ, ఇల్లు కావాలి. పిల్లల పెళ్ళిళ్ళు కానీ, అనారోగ్యాలు కానీ, పెద్ద పెద్ద ఖర్చులు అనేవి ఉంటాయి. వృద్ధాప్యం కూడా గడవాలి. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈ డబ్బును వృద్ధి చేయటం. ఏ విధంగా వృద్ధి చేస్తాం? ఇప్పుడైతే మనం బ్యాంకుల్లో పెట్టుకుంటూ ఉన్నాం. పూర్వకాలం అయితే పొలాలు కొనటమో, లేదా ధాన్యం కొనడమో, బంగారం కొనడమో, ఇళ్ళు కొనడమో అలాంటివి చేసి దాని విలువల్ని వాళ్ళు పెంచుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా దాని విలువ పెంచేటువంటి ప్రయత్నం చేయాలిట. ఇంకా మిగిలినటువంటి ఆ డబ్బు అంటే మనం పొదుపు చేసాం, కొంత నిత్యం మనకు కావాల్సినటువంటి కనీస అవసరాల కోసం పెట్టుకున్నాం. ఇంకో భాగం మిగిలింది. ఆ భాగంతో దాన ధర్మాలు చేయాలిట. దాన ధర్మాలు చేస్తూనే భోగాలు అనుభవించడానికి కూడా మనని మనం నియంత్రించుకోవాలిట. ఇది తప్పనిసరి అన్నప్పుడు ఆ భోగాన్ని మనం అనుభవించడం ధర్మమే, దానికి దోషమేమీ లేదు. కానీ ఏదైతే దాని అవసరాన్ని మించి ఉంటుందో అది దోషం అవుతుందిట. అంటే ఒక భాగం మొత్తం దాన ధర్మాలకి, ఒక భాగం మొత్తం వృద్ధి చేయటానికి, ఇంకొక భాగం మొత్తం మనం అనుభవించడానికి మాత్రం దీన్ని పెట్టుకోవాలి అని శాస్త్రం చెప్తోంది. అదే వ్యవసాయం మీద వచ్చినటువంటి డబ్బుట, దానికి విధానం వేరుగా ఉంది. సగానికి సగం దానం చేయాలిట. మిగతా సగంలో మాత్రమే 3 భాగాలు చేసి, ఒక భాగం వృద్ధి కోసం, ఒక భాగం నిత్యం అనుభవించడం కోసం, ఇంకొక భాగం దాన ధర్మాల కోసం పెట్టుకోవాలిట. అది వ్యాపారంలో వచ్చిందనుకోండి. వ్యాపారంలో వస్తే దానిలో 6వ వంతు దానం చేయాలిట. అంటే మనకి వచ్చిన దాన్ని 6 భాగాలు చేసి 6వ భాగం మొత్తం దానానికి మాత్రమే వినియోగించాలిట. అంటే వ్యాపారాల్లో పెద్ద మొత్తాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చేయాలి. ఆ తర్వాత ఎవరికైనా ఆకస్మికంగా ఏ డబ్బు వచ్చినా దానిలో సగ భాగాన్ని దాన ధర్మాలు చేయాలిట. ఆ మిగిలిన దానిలో 3 భాగాలు చేసి మాత్రమే వాళ్ళు అనుభవించాలి. ఇకపోతే అన్యాయంగా సంపాదించినటువంటిది చాలా చోట్ల మనకి ఈ రోజుల్లో అయితే, ఈ కాలంలో ఎక్కడ చూసినా చాలా చోట్ల కనిపించేటువంటి విషయం అది. తెరచాటున చాలా జరుగుతూ ఉంటాయి. అయితే శాస్త్రం మనకేం చెప్తోంది? అన్యాయార్జిత విత్తం 10 వర్షాణి జీవితం అథవా 12 వర్షాణి సహమూలం వినశ్యతి అని. అసలు మనకి రామాయణంలో ఈ 10 సంవత్సరాలు అనుభవిస్తారు అనేటువంటిది కూడా మనకి ఎక్కడా కనిపించదు. 10 వర్షాణి జీవితం అనేటువంటిది కనిపించదు. అన్యాయార్జిత విత్తం సహమూలం వినశ్యతి అనేటువంటి పదం మాత్రమే భరతుడు చెప్తూ ఉంటాడు. ఎప్పుడూ రాముడు అడవికి వెళ్ళిన తర్వాత కైక అతన్ని రాజ్యం ఏలమని చెప్పేసి అడుగుతుంది. ఇది అన్యాయంగా ఆర్జించినటువంటిది ఈ రాజ్యము, ఇది ధర్మంగా వచ్చినటువంటిది కాదు. ఎవరు ధర్మంగా రాజ్య పాలన చెయ్యాలో వాళ్ళని అడవుల పాలు చేసి
తండ్రి మరణానికి కారణమయ్యి అలాంటి రాజ్యం అధర్మంగా నాకు కట్టపెడితే దాన్ని నేను అనుభవించలేను, సహమూలంగా వినాశం అవుతుంది, ఇది నాకు అక్కరలేదు అంటాడు భరతుడు. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తోంది? ఎవరు కూడా అన్యాయంగా ఏదైనా ఆర్జిస్తే ఇదివరకు న్యాయంగా సంపాదించుకుంది కూడా దానితో పాటు వెళ్ళిపోతుందిట. అంటే అక్రమ సంపాదన అనేటువంటిది రూపాయి నోట్ల కట్టల్లో మనకి ఎంత బాగా పెరిగి కనిపిస్తోందో, మన పాపపు కొండని కూడా అంతగా పెంచేస్తున్నాయి అనేటువంటి విషయం అది అదృశ్యంగా ఉంటుంది కాబట్టి కనపడదు. రూపాయల కట్టలు మాత్రమే మనకి బాగా కనిపిస్తాయి. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఉన్నాయి, దీనితో ఇన్ని కార్లు కొన్నాను, ఇన్ని బిల్డింగులు కొన్నాను, ఇన్ని ప్లాట్లు కొన్నాను అనేటువంటిది లెక్క మాత్రమే వీళ్ళకి బాగా విపులంగా కనిపిస్తుంది. కానీ దానికి తోడుగా పాపపు కొండ కూడా ఎంత బాగా పెరుగుతుంది అనేది అదృశ్యంగా ఉంది కాబట్టి వాళ్ళకి కనపడదు. కానీ శాస్త్రం ఏం చెప్తోంది అంటే, కొంతకాలం జరిగిన తర్వాత సహమూలం వినశ్యతి. అన్యాయాచితంగా వచ్చినటువంటి దాని మీద ఏదైనా కేసులు వచ్చాయి అనుకోండి, మొత్తం ఇప్పుడు ఇదివరకు న్యాయంగా సంపాదించుకుంది కూడా దాంతోపాటు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్యాయంగా సంపాదించకూడదు అని మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. ఏది ఏమైనా ఇక్కడ మనకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే, ధర్మశాస్త్రము ఎంత క్రమంగా మనకి ఎంత బాగా చెప్పింది అంటే, నువ్వు అనుభవించు, తర్వాత దానం కూడా చెయ్యి. అంటే వచ్చే జన్మకి కూడా నువ్వు కొంత పెంచుకో, దానం చెయ్యి. అదేవిధంగా నీకు చేత కానప్పుడు కూడా ఈ డబ్బును ఉపయోగించుకోవడానికి నువ్వుగా ప్లాన్ చేసుకో, ప్రణాళిక చేసుకో. ఎంతో అందంగా చెప్పింది. అంటే 3 భాగాలుగా చేసి ఒక భాగాన్ని అనుభవించు, ఒక భాగాన్ని నీకు చేత కానప్పుడు అవసరానికి వాడుకో, దాన్ని వృద్ధి చేసుకో, ఇంకొక భాగాన్ని దానం చేస్తే వచ్చే జన్మకి నీకు అది మిగులుతుంది. అంటే మనకి ఇహపరాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అందులో ఇమర్చబడి ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడుచుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనకి ఇక్కడ ఈ జీవితంలో కానీ తర్వాత మరణానంతరం కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్యాయమైన సంపాదన వలన ఎలాంటి అనర్థాలు వస్తాయి? అసలు మనకి శాస్త్రం అదే చెప్తోంది, చట్టం కూడా అదే చెప్తోంది. కానీ వేదాలు ఎంత ఘోషిస్తున్నా, చట్టాలు ఎంత అరుస్తున్నా, వినిపించుకునే నాథుడు కనిపించినటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. మనకి శాస్త్రం మీద నమ్మకం లేదు, చట్టం మీద నమ్మకం లేదు, సమాజం పట్ల సానుభూతి లేదు. కనీసం మన పట్ల మనకి సానుభూతి లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా అని మనకి సమాజంలోని ఒక్కొక్కరిని చూస్తే ఆవేదన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఏ కోణంలో చూసినా, ఏ విధంగా చూసినా కూడా అన్ని చోట్ల కూడా ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలా అని అందరినీ మనం నిందించడానికి లేదు. ధర్మాత్ములు అన్ని కాలాల్లో కూడా ఉన్నారు, ఈ కాలంలో కూడా ధర్మాత్ములు ఉన్నారు, న్యాయంగా క్రమశిక్షణగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువ పాళ్ళుగా అన్యాయం వైపు మొగ్గు చూపేవాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి సంఖ్య, ధర్మంగా ఉండేటువంటి వాళ్ళ సంఖ్య రాను రాను తగ్గిపోతూ, అధర్మం రాజ్యమేలుతూ అన్యాయం కోసం పరుగులిడే వాళ్ళు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇలా కనిపించినప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అధర్మానికి భయపడాలి, పాపానికి భయపడాలి, కానీ దానికి భయపడటం లేదు. ఎంతసేపు నేను ఏం చేస్తే, ఎక్కడికి వెడితే, ఏ రాయి పెట్టుకుంటే, ఏ ఉంగరం పెట్టుకుంటే, ఎక్కడికి తిరిగి వస్తే ఈ పాపం అంతా పరిహారం అవుతుంది అని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి వాటికి మాత్రమే, గ్రహాలకి మాత్రమే భయపడుతూ ఉన్నారు తప్ప, మనం పాపం చేయటం వలన మనకి దోషాలు వస్తున్నాయి, ఈ పాపం చేయటం వలన నేను దీన్ని కడిగేసుకోలేను, నేను ఈ విధంగా ఉండకూడదు అనేటువంటి పరిజ్ఞానం చాలామందికి కనపడటం లేదు. ఏ కోణంలో తీసుకున్నా, ఏ వృత్తిలో తీసుకున్నా, అసలు ఎక్కడికి వెళ్ళినా, ఏ రంగాన్ని తీసుకున్నా అన్ని చోట్ల కూడా కలుషితమైపోతోంది రోజు రోజుకి వాతావరణం. చేతులు తడపకుండా పనులు చేసుకోవటం లేదెవరు. దానికి ఆశించి మాత్రమే పనులు చేసేవాళ్ళు కూడా ధర్మాన్ని, శాస్త్రాన్ని నొక్కిపెట్టి అన్యాయానికి మాత్రమే వాళ్ళు ఛత్రం పడుతూ ఉన్నారు. అవి మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలా చేయటం వల్ల ఏమవుతుంది? ఎప్పుడో ఒకప్పుడు కిందికి లాగపడతారు, ఎప్పుడో ఒకప్పుడు భూమి మీద పడిపోయేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. ఇది అందరికీ రుచించకపోవచ్చు, కానీ నగ్న సత్యం ఏమిటి అంటే,
ఇప్పుడు మీరు పేపర్లలోనే చూస్తూ ఉంటారు, టీవీల్లో చూస్తూ ఉంటారు, మనకి ఇరుగు పొరుగులో కుటుంబాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా పట్టుబడ్డారనుకోండి, ఇంకా వాళ్ళకి ఏముంది, ఇటు పేరు ప్రతిష్టలు పోతాయి, పరువు పోతుంది, ఆ సంపాదించుకుంది పోతుంది, అన్యాయంగా వచ్చింది కూడా పోతుంది. కటకటాలు లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలా కాదు, అంత లెవెల్లో చేయలేదు, కొంచెమే చేశారు, ఇబ్బంది లేకుండా ఎదుటి వాళ్ళు ఇస్తే తీసుకుంటూ హాయిగా ఉంది అని కొంతమంది భావిస్తూ ఉంటారు. చాలా రంగాల్లో చాలా రకాలుగా అవినీతి జరుగుతూ ఉంటుంది. బలవంతంగా తీసుకోకపోతే ఉద్యోగం పోతుందో ప్రాణం పోతుందో అనేటువంటి పరిస్థితిలో కూడా ఇరుక్కునేటువంటి వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, బయట చట్టానికి బయట పడకపోవచ్చు, డబ్బు బాగా సంపాదించారు, 10 కోట్లు సంపాదించారు, తినడానికి అన్నం తినడానికి రోగం ఉంటుంది, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, టీబీలు, వాళ్ళు అన్నం తినడానికి ఉండదు, పడుకోవడానికి ఉండదు, ఎప్పుడూ చింత, ఎప్పుడూ డాక్టర్లు, ఎప్పుడూ మందులు, ఈ మొత్తం దానికి పెట్టడానికే సరిపోతూ ఉంటుంది. లేదా ఏవో సమస్యలు, ఇంట్లో కుటుంబ సమస్యలు, ఆస్తి సమస్యలు, ఈ మొత్తం కూడా వాటి కోసం వెచ్చించడానికి, దానికోసం మళ్ళీ సంపాదించడానికి, దానికోసం ఖర్చు పెట్టడానికి చింత, మనస్సుకు శాంతి అనేది లేకుండా పోతుంది. మనం దేనికోసం బ్రతకాలి? ముఖ్యంగా ఒక మనిషి బ్రతకాలంటే కావాల్సింది ఏమిటి? హాయిగా తినడానికి, కడుపు నిండా తినడానికి తిండి కావాలి, నిలవడానికి ఒక నీడ కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, పరువు ఏ సందర్భంలో ఏం చేయాలో అది చేయడానికి ఆ అవసరాలు తీరాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అయితే ఈ రోజుల్లో కట్టుకోవడానికి బట్టలకి కరువు లేదు, తిరగడానికి వాహనాలకి కరువు లేదు, ఉండడానికి మేడలకి కరువు లేదు. కానీ ఉన్నదంతా ఏమిటంటే పెద్ద మేడలో ఉన్న మనస్సుకు మాత్రం శాంతి లేదు, శరీరానికి ఆరోగ్యం లేదు, తలలో చింతలు. ఇంకా ఏమిటి మనం సంపాదించింది? మనం అన్ని కోట్లు సంపాదించడం అన్న పొందింది ఏమిటి? మనశ్శాంతి లేని సంపాదన మనకెందుకు? మనకి భారతదేశంలో నిధులు చాలా ఉన్నాయి. ఏం నిధులు అంటే లంకబిందెలు కాదు. మనం ఏం చేస్తే దేన్ని పొందుతాము? చివరంటా కూడా కన్ను మూసే వరకు కూడా ఒకరికి తల వంచకుండా, ఒకరికి చేయి చాచకుండా 10 మంది చేత నమస్కారం చేయించుకొని ఆనందంగా హాయిగా భగవన్నామం చేస్తూ ఎవరి ప్రాణాలని వదులుతారో వాళ్ళు నిజమైన మహాత్ములు, నిజమైనటువంటి మనుషులు. ఎందుకంటే సంపాదన ఎంత సంపాదించాము అనే దానికంటే కూడా మన వెంట వచ్చేటువంటివి ఏమిటి అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఒక వృద్ధాప్యం వచ్చింది, ఎంతవరకు మనం తినగలుగుతాం, ఎంతవరకు మనం అనుభవించగలుగుతాం? అనుభవానికి ఎంత మేర దానికి ఒక తృప్తి అంటూ ఉండాలి, ఒక సంతృప్తి అంటూ ఉండాలి. ఆ సంతృప్తికి మించి భేషజం కోసం నా అంతవాడు లేడు, నాకున్నంత ఎవరికీ లేదు అని చూపించుకోవాలంటే అది ఒక్కటి మాత్రమే మిగులుతుంది. దాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలుగా చూడాలి, తర్వాత దాన్ని అనుభవించేటువంటి శక్తి మనకి ఉండదు. అందుకని ప్రతి మనిషికి మనశ్శాంతిగా ఉండటానికి, వెళ్ళే రోజు నేను తప్పు చేశాను అనేటువంటి పశ్చాత్తాపం లేకుండా ఉండడానికి, మన భార్యా పిల్లలకి యోగక్షేమం కలగటానికి, ఒక్కొక్కసారి ఏమవుతుంది, అనారోగ్యం కాకపోయినా ఎక్కడో తిప్పికొట్టి ఇంట్లో ఎవరికో ఒకరికి జీవితాలు నాశనం చేసేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి, అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి అనర్థాలు జరగకుండా మనకి ఎంత మేరకు కావాలో అంత మేరకి మాత్రమే మనం సంపాదించుకొని దాన్ని శాస్త్రానుసారం మనం ఖర్చు పెడుతూ భగవన్నామం చేస్తూ ఎప్పుడు ఉంటామో అప్పుడు ఎలాంటి అనర్థాలకి గురి కాకుండా పరువుగా, ప్రతిష్టగా, ఆనందంగా తలెత్తుకుని హాయిగా జీవితాన్ని గడపచ్చు, సంతోషంగా ఉండొచ్చు. భగవంతుడి దగ్గర కూడా నేను తప్పు చేయలేదు, నన్ను కరుణించు అని అడిగేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. అంటే భగవంతుడి దగ్గర కూడా నేనేం చేశాను అని అడగగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. అందుకని ధర్మో రక్షతి రక్షితః అంటారు. అందుకని మనం ధర్మంగా నడిస్తే ధర్మం మనని రక్షిస్తుంది. మనం అధర్మంగా ఉంటే అదే మనని కాలసర్పమై కాటేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. సాంబ సదాశివ, సాంబ సదాశివ. సర్వేషాం శాంతిర్భవతు.
సాంబ సదాశివ అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉంటే, అంటే ఇది అందరికీ సులభ సాధ్యమైనటువంటిది. ఎవరికి ఉపదేశాలు తీసుకోలేదు అనేటువంటి భయం అక్కర్లేదు. అహర్నిశలు కూడా సాంబ సదాశివ అనేటువంటి నామాన్ని చేస్తూ ఉండొచ్చు. ఎప్పుడు కూడా శివుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి ఆయన దగ్గరే ఉండి నేను కాపాడుతాను అని ప్రతిజ్ఞ చేసినట్టుగా మనకి శివ మహాపురాణంలో కనిపిస్తోంది. అందుకని సాంబ సదాశివ, అంబ సదాశివ, అంబతో కూడినటువంటి ఈశ్వరుణ్ణి, పార్వతీ పరమేశ్వరుని ఎవరు సదా స్మరిస్తూ ఉంటారో వాళ్ళ రక్షణని కూడా వాళ్ళు సదా పొందుతూ ఉంటారు. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. చూశారు కదా, ఇది ఇవాల్టి మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.